లాస్ట్ ఫ్యూ డేస్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారితో డ్రైవర్స్ తోటి ఒక చిన్న ఇష్యూ వచ్చింది. డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళతోటి, వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ అని వాళ్ళతోటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి 4-5 చోట్ల షూటింగ్స్లో డిస్టర్బెన్సెస్ చేయటం వల్ల మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడాం. ద ఇష్యూ ఇస్ ఫిలిం చేంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ వర్కర్స్కి వేజెస్ ఫిక్స్ చేస్తుంది. వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్కి కూడా ఒక ఫిక్స్డ్ రేట్ కావాలి, ఉన్న రేట్ కన్నా ఎక్కువ కావాలి, అది ఒక ఫిక్స్డ్ రేట్ చేయమని అడిగటం జరిగింది. అది ఈజ్ నాట్ పాసిబుల్, ఎందుకంటే దట్ ఈస్ అ బిజినెస్. ఇలా మొదలు పెడితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సప్లై చేసే కెమెరాలు కానీ లైట్లు కానీ మిగతా ఫెసిలిటీస్ అందరూ ఇలా అసోసియేషన్స్ ఫామ్ చేస్తారు. బిజినెసెస్ విల్ గో ఆన్ అ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ. లేబర్కి మాత్రం మేము ఫిక్స్ చేస్తాం. అది మినిస్టర్ గారు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. దే కెన్ రిక్వెస్ట్ వాట్ దే వాంట్, బట్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ అ రైట్ టు గో ఫర్ ఎనీ వెహికల్ దట్ హీ వాంట్స్, బట్ హీ హ్యాస్ టు యూజ్ అ యూనియన్ డ్రైవర్ ఫర్ దట్. అది మాట్లాడేసాం, అది సామరస్యంగా అయిపోయిందమ్మా. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ద మినిస్టర్ గారు ఫర్ టేకింగ్ good interest to see that this problem is not there. Telangana should be a very film friendly state for film shootings. ఇలా షూటింగ్స్ ఆపటం ఇవన్నీ జరగకూడదు. సీఎం గారికి, మినిస్టర్ గారు వీళ్ళందరికీ ఇక్కడికి మన తెలుగు సినిమాలే కాదు బయట రాష్ట్రాల నుంచి కూడా ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఇక్కడ జరగాలనే ఇంట్రెస్ట్, కోరిక ఉంది. ఆ మూడ్కి మనం తీసుకెళ్లాలనేది వాళ్ళకు కూడా చెప్పారు. థ్యాంక్ యూ. అయిపోయిందమ్మా, సాల్వ్ అయిపోయింది. దేర్ ఇస్ నో మోర్ మీటింగ్, సాల్వ్ అయిపోయింది ఇష్యూ. మంత్రిగా చెప్తారు అవన్నీ. ఆ కమిటీ ఫామ్ చేశారు, ఆ కమిటీలో ఉండే పాయింట్స్ అందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దే ఆర్ టేకింగ్ ఇట్ అప్. టికెటింగ్ ఆన్లైన్ చేయమని చెప్పాం, అది మంత్రి గారు ఇంకో కపుల్ ఆఫ్ వీక్స్లో అయిపోతాయి అంటున్నారు. 5th షో ఇవన్నీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ అప్ అమ్మా. దేర్ ఇస్ నో, అది ఇంకా డిసైడ్ చేయలేదు. థ్యాంక్ యూ.